సో, ఈరోజు నేను ఇంటర్న్‌షిప్ ఏదైతే మీకు పరిచయం చేయబోతున్నానో, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ అండి. ఈ మినిస్ట్రీ ఆఫ్ ది ట్రైబల్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో ఎంఓటీఏ ఇది ఎవరైతే ఉందో వీళ్ళు స్పాన్సర్ చేసి ఈ ప్రోగ్రామ్‌ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఐఐఎస్సి బెంగుళూరులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో సిఈఎన్ఎస్సి ఎందుకంటే అది మీరు టైప్ చేసినప్పుడు క్లియర్‌గా టైప్ చేయాలి కాబట్టి అది చెప్తున్నానండి. ఈ యొక్క సిఈ ఏదైతే సెంటర్ ఫర్ ది నానో సైన్స్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కిందకి ఈ యొక్క సెమీ కండక్టర్ సంబంధించి వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించి మీకు ఆల్రెడీ ఇండియా మిషన్ ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ ఇండియాలో సెమీ కండక్టర్ మిషన్ ఏంటంటే ఐఎస్ఎం అండి. అంటే ఐ అంటే ఇండియా, సెమీ కండక్టర్ మిషన్ ఐఎస్ఎం ఏదైతే ఉంటుందో యాక్చువల్గా ఇండియన్ నేషనల్ క్వాంటమ్ మిషన్ లాగా ఎలాగైతే మిషన్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఇండియన్ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏదైతే ఉంటుందో అలాంటి మిషన్ కాబట్టి సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉంటుందో ఐఎస్ఎం 77,000 కోట్ల ప్రొజెక్షన్స్ని ఈ యొక్క మిషన్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఏ మిషన్ కంటే కూడా క్వాంటమ్ మిషన్ కంటే కూడా చాలా పెద్ద సైజు ఉన్నటువంటిది. బట్ ఆఫ్ కోర్స్ మనకి అంతే నిజంగా ఇండస్ట్రీ రావాలి లేకపోతే జాబ్స్ ఎంప్లాయ్మెంట్ రావాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి సెమీ కండక్టర్లో మీరు జాయిన్ ఉంటుంది కదా అని ఏదో రోడ్డు పక్కన ఉన్న టైర్ 3 కాలేజీలో పోయి మీరు ఎలక్ట్రానిక్స్ అలాంటిది ఇంకోటి జాయిన్ అయితే ఎవడో జాబ్లో వచ్చేది ఉండదు అని వీడియో వచ్చి తీసుకెళ్ళిపోయేది ఉండదు. బట్ అది సపరేట్ టాపిక్ ఎప్పుడైనా చెప్తాను. బట్ డెఫినెట్గా ఇది ఎవరైతే బీటెక్ కొంచెం చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫ్యాకల్టీ మెంబర్స్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సఫిషియంట్ నెంబర్ ఆల్మోస్ట్ 400 ఎంతో నెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది.